మనము ఇప్పుడు లెహంగా పొడవు తీసుకుందామండి. మొత్తం లెహంగా పొడవు వచ్చేసి 36 ఇంచులు. అందులోకి వెళ్ళి 2 ఇంచులు తీసేయాలండి. అది ఎందుకోసం అనంటే మనం పైన పట్టి పెట్టుకుంటాం కదండి లంగా పైన, ఆ పట్టి కోసం మనము 2 ఇంచులు తీసేసుకొని మొత్తము కొలత అనేది కింది భాగంలో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత 34లో నుండి 2 ఇంచెస్ తీసేస్తే 34 వస్తుందండి. 34కు 1 ఇంచు కలుపుకోవాలండి. ఈ 1 ఇంచ్ ఎందుకు కలుపుకుంటున్నామంటే అది కుట్టు కోసం. పైన పట్టి వేస్తాం కదండి, జాయింటింగ్ వేస్తాం కదా, ఆ జాయింటింగ్ కోసం ఒక 1 ఇంచు కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, కింద అంచు ఉంది కాబట్టి, పట్టంచు ఉంది కాబట్టి ఇటు కుట్టుకేం తీసుకోవట్లేదండి. ఇప్పుడు మనకు మొత్తం పొడవు వచ్చేసి కింది భాగంలో ఎంత 35, అసలు వచ్చేసి 34 ఇంచులు. ఇలా 34 ఇంచులు. ఇప్పుడు కుట్టు కోసం మీకు దగ్గరగా చూపిస్తానండి. ఇలా 34 ఇంచులు పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. కుట్టు కోసం ఇది పట్టి వేస్తాం కదండి పైన, దానికోసం 1 ఇంచ్. మొత్తం మనకు కింది భాగం లెహంగా పొడవు కింది భాగం పట్టి మైనస్ చేయంగా ఎంత వచ్చిందండి, 35 ఇంచులు. ఇది కట్ చేసుకోవాలండి. ఇలా కింది భాగం కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనకి నడుము కొలత ఎంత అండి, 32 ఇంచులు. దానికోసమని ఇటు మలుస్తాం కదండి, ఈ కినార్లు మలుస్తాం కదా, ఇలా నాడ పెట్టుకోవడం కోసం. వీళ్ళు నాడనే అడిగారండి, నాడ పెట్టుకోవడం కోసమే కుట్టేయమన్నారు. పిన్స్ బటన్స్ సేమ్ అవసరం లేదండి, మాకు నాడ పెట్టేసేయండి పాపకు అని చెప్పేశారు. అందుకోసం నాడ పెట్టేస్తున్నానండి. ఇలా అంటే ఇలా మలవడం కోసం ఒక మ్యాక్సిమం 1 ఇంచ్ అయినా కావాలండి. అందుకోసం నేను వచ్చేసి నడుము చుట్టుకొలత ఎంత మనకి 32 ఇంచెస్. దానికి మలవడం కోసము కినార్లు అటు కినారు ఇటు కినారు మలవడం కోసం 2 ఇంచెస్ అయితే నేను ఎక్కువ తీసుకుంటున్నానండి. చూడండి, మనకి పట్టు వచ్చేసి పట్టి పొడవు ఎంత 32. తన నడుము చుట్టుకొలత మనం అటు ఇటు మలవడం కోసము, కొనలు మలవడం కోసము 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటానండి. మొత్తం ఎంత 34. ఈ పట్టిని మలవడం కోసం ఎక్స్ట్రా మనం పైన ఈ క్లాత్కి జాయింటింగ్ చేసుకుంటాం కదండి, ఇక్కడ కుచ్చు పెట్టిన తర్వాత ఇక్కడ జాయింటింగ్ చేసుకుంటాం కదండి, అందుకోసము దీనికి కూడా కుట్టు తీసుకోవాలండి. ఇక్కడ కినారు ఉంది కదండి, ఈ కినారి ఈ పట్టు వచ్చేసి 2 ఇంచెస్ కరెక్ట్గా ఉందండి. ఎక్స్ట్రా మనము 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే ఈ 3 ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి, అక్క మీరు 2 ఇంచులే చెప్పారు కదక్క పట్టి, మళ్ళీ మీరు 5 ఇంచులు ఎందుకు తీసుకుంటున్నారక్క అంటే, ఇప్పుడు ఇలా పెడతామండి మనం. ఇలా పెట్టినప్పుడు ఇది ముందు భాగము, లెహంగా ఒక ముందు భాగము కుచ్చు పెట్టిన తర్వాత ఇలా పెట్టేసుకుంటాం కదండి. ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది వెనుక వైపు వస్తుందండి. అందుకోసమే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ మలుస్తాం కదండి, ఆ మలుపు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే ఈ 2 ఇంచులు వెనుక సైడ్ 2 ఇంచులు, ఇలా మలవడం కోసం 1 ఇంచ్. అలా ఎంత అవుతుందండి, ఈ పట్టి పొడవు వచ్చేసి 5 ఇంచులు.
5 ఇంచుల పట్టి నడుం పట్టి కోసం తీసుకోవాలి. 5 ఇంచుల క్లాత్ ఇలా అలాగే ఈ లెహంగా కుట్టే విధానం కూడా నేను చూపిస్తానండి. ఇది లెహంగా పైన పట్టి కోసం ఇలా ఈ పట్టి కోసం. అదే విధంగా లైనింగ్ కూడా లోపల వేసే లైనింగ్ కూడా మనం మార్కింగ్ పెట్టుకుంటామండి.